ఇస్తానంటున్నారు. అంటే మీరు ఎందుకు ఏమైనా ఛాలెంజ్ చేస్తారంటే ఎందుకు రాజీనామా చేసిన సిద్ధంగా ఉన్నారంటున్నారు? ఎందుకు అంటే పెద్ద నేతలు చేరుతారా చేరగరా? ఇప్పుడు పెద్ద నాయకులు చేరుస్తారు, చాలా పెద్ద మార్పు ఉంటుంది ఒక్క నెలలో అంటున్నారు కదా. ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు మేము సామానికి బీజేపీలో వెళ్ళాలని. వాళ్ళు కూడా అర్థమైపోయింది. ఉన్న వాళ్ళకే మర్యాద లేదు, ఉన్న రాయసింగే బయట పంపించేస్తున్నారు, ఉన్న వాళ్ళకి టార్చర్ పెడుతున్నారు. ఎవరు రారు. అదే నేను ఛాలెంజ్ చేస్తున్నా. రాజీనామా లెటర్ రాసి పెడతా, డేట్ మీరే వేసుకోండి, కావాలంటే స్టేట్ ఆఫీస్ పంపించేస్తా. చిన్న చిన్న కార్యకర్తల్ని బీజేపీలో చేరుకుంటే అది బీజేపీ డెవలప్ కాదు. అది పెద్ద నాయకులు చేరుతారని మీరంటారు. ఆ పెద్ద నాయకులు ఎవరు చెప్పండి. ఇప్పుడు కాదు, 2014లో 18లో 23లో ఇదే డైలాగ్ మా దగ్గర ఉంటుంది. లైన్ కడతారు బీజేపీలో, చాలా మంది లైన్ కడతారు. బీజేపీలో కొత్త మార్పు, పెద్ద బ్లాస్టు. ఆ బ్లాస్ట్ ఎప్పుడు అవుతుంది నేను కూడా చూస్తున్నా. అసలు ఆ బ్లాస్ట్ ఏ విధంగా ఉంటుంది చూద్దామని నాలో కూడా ఉంది, మనసు ఉంది కదా. ఇప్పుడు ఒక్కటండి, మోదీ గారు ఉంటేనే దేశం సేఫ్ ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ బయట వచ్చి సంవత్సరం పైన అయింది. ఒక్కసారి కూడా నా బీజేపీకి నష్టం జరగాలి ఆ ఆలోచన మాలో లేదు. మా బీజేపీ డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ కాదు, తెలంగాణలో అయితే మాకు మర్యాద ఏరువేలు. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 5 స్టేట్లో నాకు పిలిపించి మరియు ఎక్కడెక్కడ బీజేపీ వీక్ ఉంది అక్కడ నా కార్యక్రమాలు పెట్టి మరియు ధర్మ కార్యక్రమం ఎందుకు చేపిస్తున్నారు వాళ్ళు? బీజేపీ ఓటు బ్యాంక్ గట్టిగా అవుతుంది. కానీ తెలంగాణలో జీరో. ఎందుకు? వీలే లీడర్ కావాలి, వీలే వక్తలు కావాలి, వీరే బ్యానర్లో ఫేజ్ ఉండాలి. అదే ఆలోచన పెడితే ఎప్పుడు కూడా బీజేపీ రాదు. నేను మా బీజేపీ పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ గవర్నమెంట్ రావాలని మీలో పైనుంచి కాదు లోపల నుంచి ఒకవేళ ఉంటే నేను చెప్పిన మాటలపైన ఒకసారి దృష్టి పెట్టండి. అది సరిపోయింది, మీ ఏజ్ అయిపోతుంది. రిటైర్మెంట్ దారిలో ఉన్నారు మీరు. కానీ రిటైర్ అయిన తర్వాత బీజేపీ కార్యకర్త మీకు తిట్టే ఆ తప్పు పని చెయ్యకండి. బీజేపీ కార్యకర్త ఉండే మా లీడరు, ఆయన పార్టీని డెవలప్ చేసిండు, బూత్ని డెవలప్ చేసిండు, మాకు డెవలప్ చేసిండు, మాకు అవకాశం ఇచ్చిండు ఎలక్షన్ కొట్లాడడానికి, మాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చిండు ఎలక్షన్ కొట్లాడడానికి. ఆ చిన్న స్థాయి కార్యకర్త చెప్పాలి. కానీ ప్రతి ఎలక్షన్లో వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా చూస్తాం మనం. ఆ విధంగా అయిపోయింది మా పార్టీ. అంటే ఉన్న కార్యకర్తకి మీరు ఇయ్య టికెట్. ఉన్న కార్యకర్తగానే ఉండాలి, ఉన్న కార్యకర్త లేబర్గానే ఉండాలి. సీనియర్లు అండి, 20 years, 15 years, 10 years ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా కొట్లానికి. వేరే పార్టీ నుంచి ఇమీడియట్గా ఆయన పారాషూట్ నుంచి దిగితే ఆయనకి బీఫామ్ ఇస్తారు, ఫైనాన్షియల్. అరే మన కార్యకర్తలకి ఇవ్వండి, మన సీనియర్లకి ఇవ్వండి. చూడండి ఎందుకు పార్టీ డెవలప్ కాదు. అప్పుడే పార్టీ ఇక్కడ గవర్నమెంట్ రావచ్చు.